సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామ శివార్లోని దువ్వెల రాజయ్య వ్యవసాయ పొలంలోని షెడ్డులో డంపు చేసి ఉన్న రేషన్ బియ్యాన్ని రాజగోపాల్పేట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో రైడ్ చేయగా దాదాపు 70 ప్లాస్టిక్ సంచులలో 39.20 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విచారణ చేపట్టగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం గ్రామానికి చెందిన మాలోతు వెంకటేష్, కోనాయిపల్లి గ్రామానికి చెందిన దువ్వల రాజయ్య అనే ఇద్దరు కలిసి రేషన్ బియ్యాన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి పౌల్ట్రీ ఫామ్లకు అధిక ధరలకు అమ్మటం కోసమై కోనాయిపల్లి శివార్లోని దువ్వల రాజయ్య వ్యవసాయ షెడ్డులో డంప్ చేసి ఉంచారు. సంఘటనా స్థలం వద్ద సివిల్ సప్లై డిటి రాజిరెడ్డి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.